హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది చూద్దాం. అలాగే మీ పర్సన్ మీ కరెంట్ ఎనర్జీస్ కూడా చూద్దాం, ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్. ఓకే, సో అసలు ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది యూనివర్స్ గైడెన్స్ తీసుకుందాము. అలాగే మీ కరెంట్ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాము. సో ఈ పర్సన్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ ని మైండ్లో పెట్టుకొని ఈ వీడియో చూడండి. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాగే కంటిన్యూ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లోనే డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ లింక్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. ఓకే, అండ్ మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని, అండ్ దెన్ ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అని ఈ పర్సన్ ఫేస్ ని ఇమాజిన్ చేసుకొని, లైక్ విజువలైజ్ చేసుకొని ఈ వీడియో వాచ్ చేయండి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. Their current energies. Justice. Okay. 3 of Wands, 7 of Wands, 2 of Pentacles and the Fool. ఈ పర్సన్ కరెంట్ మీరు వీడియో వాచ్ చేసేటానికి అయితే ఖచ్చితంగా మీకోసం డీప్గా థింక్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్ ఎలా చేయాలి అనే ఒక డీప్ అనలైజేషన్లో ఖచ్చితంగా ఉన్నారు. బికాస్ ఈ పర్సన్కి ఈ కనెక్షన్ని వదులుకోవాలని లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఎలా అయినా ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి, ఈ కనెక్షన్ని నిలబెట్టుకోవాలి, అంత ఈజీగా గివప్ ఇవ్వద్దు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. బికాస్ తనకి సక్సెస్, న్యూ బిగినింగ్ మీతో కావాలి, ఒక జస్టిస్ జరగాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ చాలా జగ్గులు అవుతున్నారు. తనకి న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, బట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. జగ్గులు అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఒక్కొక్కసారి వాల్ పెట్టేస్తున్నారు, వద్దు ఈ రిలేషన్షిప్ నాకు కరెక్ట్ కాదనుకుంటున్నారు. బట్ ఇంకొకసారి లేదు, ఈ పర్సన్ నాకు కావాలి, ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా నేను నిలబెట్టుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్కి ఒక న్యూ బిగినింగ్ కావాలి, మీ కనెక్షన్ కోసం రిస్క్ తీసుకోవాలని అనుకుంటున్నారు. బికాస్ ఆ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు మీకోసం, ఏం చేయాలి, ఎలా చేయాలి అని వెయిట్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని. సో అందుకనే ఈ పర్సన్ కొంచెం ఒక మంచి టైం కోసం చూస్తున్నారు. అండ్ ఆల్సో ఇది కరెక్టా కాదా అనే ఒక డీప్ అనలైజేషన్లో అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో ఖచ్చితంగా జస్టిస్ కోసం అయితే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. హవో, 9 of Wands, జడ్జ్మెంట్, ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ Wands. మీరైతే చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు నాకు. బికాస్ ఆల్ ఆఫ్ ద సడన్ మీ లైఫ్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చింది. లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా అవుతుందని, బట్ అలా నెగిటివ్ సిచ్యువేషన్ అనేది టర్న్ అయింది మీ కనెక్షన్లో. మీరు చాలా చాలా ఒక కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం ఈ పర్సన్తో మీరు వెయిట్ చేశారు, కావాలనుకున్నారు. ఒక జడ్జిమెంట్ కావాలని మీరు ఇప్పటికే అనుకుంటున్నారు, ఒక స్టెబిలిటీ రావాలి ఈ పర్సన్ తోటి అనుకుంటున్నారు. బట్ టవర్ మూమెంట్ రావడం వల్ల మీరు చాలా హోప్లెస్గా ఉన్నారు. అంటే అసలు ఇది అవుతుందా అవ్వదా, ఈ పర్సన్తో కనెక్షన్ ముందుకు వెళ్ళదా అనే ఒక డైలమాతో చాలా బర్డెన్గా మీరు చూస్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడో చిన్న హోప్ ఉంది మీకు. అందుకనే ఒక డెసిషన్ కావాలి, యూనివర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్స్ కావాలి, ఒక స్టెబిలిటీ రావాలి, ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు. బట్ మీరు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు, అందుకనే మీరు హీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఈ పర్సన్కి ఏమో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, మీ
మీకేమో ఒక జడ్జ్మెంట్ కావాలని ఉంది. బట్ ఇద్దరు కూడా కొంచెం జగ్లింగ్ ఎనర్జీస్ లో అసలు ఇది అవుతుందా అవ్వదా అనే ఒక డైలమాలో ఇద్దరు ఉన్నారు. బట్ స్టిల్ ఇద్దరికి ఒక హోప్ అయితే ఉంది. ఈ పర్సన్ ఏమో ఓవర్ థింక్ చేసి ఒక స్టెప్ తీసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ ఉన్నారు. మీరేమో ఒక చిన్న హోప్ పెట్టుకుంటున్నారు, ఏదైనా జరుగుతుందేమో పాజిటివ్ గా అనే ఒక ఇంటెన్షన్ తో మీరు ఉన్నారు అనమాట. ఓకే, సో మరి ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ టెల్, విల్ మై కలెక్టివ్ need to wait for this person or not? Please clarify. Should my collective need to wait or not? Strength. 10 of cups, 3 of swords, high priestess, and 4 of wands. Wow, the sun, success, ace of cups, బ్యూటిఫుల్ అండి. ఖచ్చితంగా ఈ పర్సన్ గురించి అయితే మీరు వెయిట్ చేయొచ్చు. బికాస్ ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ వస్తుంది, ఒక బ్యాలెన్స్ వస్తుంది ఈ సిచ్యువేషన్ లో. బట్ లెట్స్ క్లారిఫై 3 ఆఫ్ స్పోర్ట్స్, వావ్, ఏస్ ఆఫ్ స్పోర్ట్స్. సో ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. బికాస్ ఇప్పుడు మీకు ఈ క్లారిటీ లేదు ఈ పర్సన్ కోసం కానీ, రిలేషన్షిప్ కోసం కానీ. బట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. అది మ్యారేజ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. బికాస్ 4 ఆఫ్ వ్యాన్స్ అండ్ 10 ఆఫ్ కప్స్, మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ, మ్యారిటల్ లైఫ్ ఈ పర్సన్ తో ఖచ్చితంగా ఉంది, బ్యాలెన్స్ లోకి వస్తుంది. బట్ దానికి కొంచెం స్ట్రెంగ్త్ అవసరం, కొంచెం కరేజ్ అవసరం, కొంచెం టైం అవసరం. సో సక్సెస్ అయితే వెరీ 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 హై పాజిటివ్. ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. సో మీరు ఏ పర్సన్ కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ విష్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది ఆ పర్సన్ తోటి. సో ఖచ్చితంగా మీరైతే ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు. బికాజ్ మన వీడియోనే అసలు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలని, అసలు మీరు మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఓకే, సో మీరేమైనా యాక్షన్స్ తీసుకోవాలా మరి చూద్దాం. మీ సైడ్ నుంచి ఏమైనా యాక్షన్స్ తీసుకోవాలా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ కీప్ రీడింగ్ ఫర్ ఫీల్. షుడ్ మై కలెక్టివ్ నీడ్ టు టేక్ ఎనీ యాక్షన్? వావ్, పేజ్ ఆఫ్ కప్స్. విల్ సీ. మై కలెక్టివ్ నీడ్ టు టేక్ ఎనీ యాక్షన్? యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. చారియట్, 4 of swords, 4 of cups, 10 of wands and 8 of cups. ఓకే, మీరైతే చాలా చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు ఎట్ కరెంట్ మూమెంట్. అయితే మీకు చాలా బర్డెన్ గా ఉంది, చాలా చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. సో దట్ అసలు ఈ కనెక్షన్ ఏమవుతుంది అనే ఒక ఎనర్జీస్ లో మీరు ఉన్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి. బికాస్ యూ ఆర్ ఇన్ అ కాన్ఫ్లిక్ట్ జోన్. అంటే చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఉంది, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, స్టక్ అయిపోయారు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఈ రిలేషన్షిప్ ముందుకెళ్తుందా లేదా అనే ఒక డైలమాలో మీరు ఉన్నారు. బికాస్ ద టవర్ మూమెంట్ వచ్చింది మీ కరెంట్ ఎనర్జీస్ లో కూడా. సో ఇప్పుడైతే మీరు యాక్షన్ తీసుకోవద్దు. బికాస్ మీరు హీల్ అవ్వాలి. బికాస్ మీకు ఒక క్లారిటీ అనేది రావాలి. మీరు చాలా స్టక్ అయిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తలకిందులుగా ఆలోచించినా కూడా మీకు ఒక రిజల్యూషన్ అనేది రావట్లేదు. సో ప్రస్తుతానికి అయితే మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండడమే మంచిది. సో మీరు యాక్షన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి. హీల్ అయ్యాక ఈ ఓవర్ థింక్ పోయి ఒక క్లారిటీ వస్తే అప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. బికాస్ ద చారియట్ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు యాక్షన్ తీసుకుంటే. బట్ ఎట్ ద మూమెంట్ అయితే మీరు యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ లో లేరు. సో కొంచెం హీల్ అవ్వాలి. సో మీరు కొంచెం హీల్ అవ్వండి. మీ మనసులో ఏదైతే పెయిన్ ఉందో దాన్ని కొంచెం హీల్ అయ్యి కొంచెం మీరు సెటిల్ డౌన్ అయ్యాక అప్పుడు యాక్షన్ తీసుకుంటే బెటర్ మీకు. ఓకేనా? సో అదనమాట యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అని చెప్పి. ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాం మరి. ఏంజిల్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో. ఏంజిల్స్ ప్లీజ్ కీప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఆస్క్ for help from others, recovery, if you believe, and no clarification, get more information. ఓకే, సో మీకు యాక్చువల్లీ ఈ పర్సన్ గురించి కంప్లీట్గా తెలియదు. సో అందుకని యూనివర్స్ మీకు ఎవరైనా హెల్ప్ తీసుకోమని అడుగుతున్నారు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ బిలీవ్ చేస్తే కనుక ఖచ్చితంగా రికవరీ వస్తుంది. బట్ మీరు చాలా చాలా వర్క్ చేయాలి రిలేషన్షిప్లో. బికాస్ మీకు ఈ పర్సన్ గురించి కంప్లీట్గా తెలియదు కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అందుకని నో అని వచ్చింది. అందుకే ఎవరైనా హెల్ప్ తీసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్ కావాలి, ఖచ్చితంగా ఈ పర్సన్తో లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పర్సన్ గురించి ఎక్కువ తెలుసుకొని అండ్ దెన్ ఎవరైనా హెల్ప్ తీసుకొని
రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడైతే మీకు ఒక రికవరీ వస్తుంది. బికాస్ మీకు బిలీవ్ ఉంటే, మీరు బిలీవ్ చేస్తే ఖచ్చితంగా రికవరీ వస్తుంది. బట్ మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. వితౌట్ గ్యాదరింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఏం జరగదు మీ లైఫ్ లో. సో కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఈ రిలేషన్షిప్ లో మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక రికవరీ అనేది జరుగుతుంది. ఓకే, సో అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అయితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ క్లైమ్ దిస్ రీడింగ్ అని కూడా మీరు క్లైమ్ చేసుకోండి రీడింగ్స్ని, సో దట్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.